ఆంధ్రప్రదేశ్ను విభజించి 10 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ విభజన హామీలు అమలు కాలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలలో పోలవరం పూర్తి కాలేదని మండిపడ్డారు. చంద్రబాబు విభజన హామీల కోసం కృషి చేయలేదని, ఓడించారని, వైసీపీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని ఉండవల్లి చెప్పారు. ఇక రెండు ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేశాయని, వైసీపీకి 22 మంది ఎంపీలున్న కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది, నేను వస్తే ఇది తీసుకొస్తా, ఇదే రెండు పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో రెండు పార్టీలు 2 ఐదులు పరిపాలించే కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒక్కసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు? ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు? దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి, దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కల. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఒక ఆనకట్ట. మనం ఎప్పుడైతే పవర్ 40 మీటర్ల ఎత్తులో అంటే దానికి పెద్ద ముందు కూడా ఉండదు. అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే అప్పుడే కట్టేసింది. 41 మీటర్లు అయితే మొదలుపెట్టాడు కూడా తవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా, తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవ అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ అటువంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ రెండు ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది, నేను